ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మను స్వాగతిస్తున్నాను. ఈ దినము యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనం నుండి 71వ వచనం వరకు ధ్యానించుకుందాం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవాలనని ఉన్నారా అని 12 మందిని అడుగగా, సీమోను పేతురు, ప్రభువా, ఎవని వద్దకు వెళుదుము? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నేను మిమ్మను 12 మందిని 12 గురించి ఏర్పరచుకొనలేదా? మీలో ఒక్కడు సాతాను అని వారితో చెప్పాను. సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా 12 మందిలో ఒక్కడై ఉండి ఆయన నప్పగింపబోచుండెను గనుక వాని గూర్చియే ఆయన ఈ మాటలు చెప్పాను. ప్రియ దేవునికి బిడలారా, ఈ ఉదయకాల సమయంలో అద్భుతమైన మాటను ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియచేస్తున్నారు. వాస్తవానికి యేసు ప్రభువును వెంబడించిన వారు 70 మంది శిష్యులు. ఇద్దరిద్దరిని ఆయన ఆయా గ్రామాలకు పంపించి ఈ 70 మందిని కూడా ఆయన అనేకమైన శక్తినిచ్చాడు, అధికారం ఇచ్చాడు. దెయ్యాలు వెళ్ళగొట్టడానికి, అనేకమైనటువంటి అద్భుతాలు చేయడానికి, రోగులను బాగు చేయడానికి. అయితే వారు చాలా దినం వరకు ఆయనను వెంబడించి సంతోషించారు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువారు జీవాహారమును గురించి వివరిస్తూ తనే ఆ పరలోకంచి దిగి వచ్చిన ఆహారము, తనను తిన్నవాడే తనతో ఉండి నిత్యజీవం గలవాడై ఉంటాడని చెప్పినప్పటికీ ఈ 70 మంది శిష్యులు అనేక విధాలుగా అపార్థం చేసుకున్నారు. ఆత్మీయంగా అర్థం చేసుకోలేకపోయిన వారు ఎప్పుడు కూడా మీతో చివరి వరకు వెంబడించలేరు. లబ్ధి కోసం వచ్చి ఏదో నేర్చుకుందాం, ఏదో నామకార్థంగా శిష్యత్వం కలిగి ఉందాం అనుకున్న వాళ్ళు సకంలోనే సహవాసం మానేస్తారు, చర్చ్ మానేస్తారు, మీ సాంగత్యం కూడా మానేస్తారు. దేవుని చేత ఏర్పరచబడిన వారు సుఖమైన, దుఃఖమైన, కష్టాలైన, బాధలైన ఒకరినొకరు సంపూర్ణంగా గ్రహించి కడవరకు వారు నిలిచి ఉంటారు. ఈరోజు మన సంఘాల్లో కూడా అంతే. ప్రారంభంలో వచ్చే జనాలు కొంతకాలానికి సడలిపోతున్నారు. వారు అనేకమైన అభియోగాలు సంఘం మీద, సేవకుని మీద వారు నేరారోపణ చేస్తూ వెనక్కి తప్పిపోతూ ఉంటారు. అది ఆలోచించినప్పుడు చాలా దుఃఖకరమైన విషయం. ఈ వచనాల్లో చూస్తున్నప్పుడు యేసు ప్రభువారు తనను తింటేనే, అనగా తన వాక్యము లేక తన రొట్టె ద్రాక్షరసము తిని త్రాగుతూ తనతో సహవాసం కలిగి ఉంటేనే వారు నిత్యజీవం గలవారని చెప్పినప్పుడు ఈయన ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు, ఈయనకి మనం తినడం ఏమిటి అని భౌతికమైన అర్థం చేసుకొని శరీర సంబంధమైన మనస్సు కలిగిన వారై అది వారికి అభ్యంతరం అనిపించింది. కనుక అప్పటి నుండి చాలామంది, అనగా 70 మంది కూడాను వెనక్కి మళ్ళీపోయారు. చాలామంది వెనక్కి వెళ్ళిపోయారు. మరి ఆయనను వెంబడించడానికి కూడా ముందుకు రాలేదు. అయితే యేసు ప్రభువారు 12 మంది శిష్యులను చూసి అంటున్నాడు, ఏమయ్యా, చాలామంది వెనక్కి వెళ్ళిపోతున్నారు కదా, నా గురించి అభ్యంతరం పడుతున్నారు కదా, మరి మీ సంగతి ఏమిటి? మీరు కూడా వెళ్ళిపోతారా? మీరు కూడా నన్ను దూరం అయిపోతారా అని వారి అభిప్రాయాల గురించి అడిగినప్పుడు యేసు ప్రభువారు శిష్యులకు అడిగిన ప్రశ్నకు సీమోను పేతురు ఒక చక్కనైన సమాధానం ఇస్తున్నాడు. ప్రభువా, ఎవని వద్దకు వెళుదుము?
నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. సీమోను పేతురు ఎన్నో మార్లు ఆయన యేసు ప్రభు తనకు అడుగుతున్న అభిప్రాయాల్లో ఆయన ఖరాఖండిగా చెప్పే వ్యక్తి అయి ఉన్నాడు. మేము ఎవరి దగ్గరికి వెళ్తాం ప్రభువా? నీవు నిత్య జీవపు మాటలు గలవాడవు, అద్భుతమైన మాటలు నువ్వు చెప్తున్నావు. నీ మాట వింటుంటే మాకు జీవము కలుగుతుంది. నిత్య జీవపు మాటలు మీలో విడి ఉన్నాయ్యా. యేసు ప్రభువారు వారి మాటలకు ఆయన ఆశ్చర్యపడ్డాడు. యేసు ప్రభు వారికి చెప్పిన మాటల్లో వారు అది గ్రహించి మనస్ఫూర్తిగా వారు యేసును వెంబడిస్తున్నట్లుగా యేసు ప్రభువారు గ్రహించి ఆయన వారి గురించి అనేకసార్లు అనేక ధైర్యపరిచే మాటలు పలికి వారికి ప్రోత్సహించువాడై ఉన్నాడు. పేతురును యేసు ప్రభువారు పిలిచినప్పుడే సీమోను అంటే గడ్డిపూస, కానీ కేఫా అనగా పేతురు అని ఆయనకి పేరు పెడుతున్నానని ఆ పేరులోనే తన మనోధైర్యము ఆయన నింపి ఉన్నాడు. ఈ పేతురు యేసు ప్రభును నిజమైన దేవుడని, అద్వితీయ దేవుని కుమారుడని ఇక మనం చూస్తున్నప్పుడు నీవే నిత్య జీవపు మాటలు గలవాడని మేము ఎరుగుదాము. ఎవరి దగ్గరికి వెళ్తామయ్యా? జీవాధిపతి అయిన మీరు మాకు మా ఎదుట మీరుంటే మీ శిష్యులుగా మేము మిమ్మల్ని చేరి వెంబడిస్తున్నాం. ఎవరు వెళ్ళిపోయారని మేము వెళ్ళలేం. ఎందుకంటే ప్రారంభం నుంచి అద్భుతాలు చూస్తున్నాం. కుడి వైపు వల వేయనంటే వల వేసినప్పుడు విస్తారమైన మత్స్యములు మాకు దొరికివి. ఎందుకంటే నువ్వు జీవం కలిగిన దేవుడవు. ఆయన అంటాడు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. ఎందుకు పేతురులో ఇంత గొప్ప విశ్వాసం పెరిగిందంటే ప్రార్థించిన అనేకమైన కార్యములు, ప్రభు తనకు సెలవిచ్చిన అనేకమైన మాటలు తన జీవితంలో నెరవేర్చబడినవి. అనేక అద్భుతాలు తన కుటుంబంలో జరిగింది. సోదరి సహోదరుడా, నువ్వు దేవుని నమ్మినప్పటి నుంచి యేసు ప్రభు ద్వారా అద్భుతాలు నువ్వు చూస్తున్నావు కదా. మీ ఇంట్లో దేవుడు ఎన్నో కార్యములు చేశాడు కదా. అప్పుడు నీ మనస్ఫూర్తిగా యేసే దేవుని పరిశుద్ధుడైన ప్రభు అని నమ్మాలి. పేతురులో ఆ విశ్వాసం ఉంది కనుక పేతురు పైన నా మందిరం కడతానని ప్రభు తనకు సెలవిచ్చాడు. ఈరోజు నువ్వు ప్రభును కనుక ఎరిగి జీవిస్తే నీ జీవితంలో, నీ కుటుంబం జీవితంలో ఆయన అద్భుత కార్యములు చేస్తాడు. ఎప్పుడు కూడా మనలను, మన కుటుంబాలను ఆయన ఏర్పరచుకున్నాడు తన సంఘ క్షేమాభివృద్ధి కలిగించాలి. రే సోదరి, నా సహోదరుడా, నువ్వు దేవుని నమ్మిన తర్వాత మంచి ఇల్లు కట్టాను, నేను మంచి వాహనాలు కొన్నాను, నేను భూములు కొన్నాను, కోటీశ్వరునయ్యాను అని చెప్పడానికి కాదు. దేవుని ప్రేమించు వారికి దేవుడు ఖచ్చితంగా ఆస్తి ఇస్తాడు, ఆస్తికర్తలుగా చేస్తాడు. అయితే నీ జీవితకాలం అంతా కూడా దేవుని నెరిగి, దేవుని పట్ల పరిపూర్ణ విశ్వాస్యత కలిగి నమ్మకత్వంగా జీవించాలని దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. అప్పుడు అందుకు యేసు, నేను మిమ్మను 12 ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పాను. అది ఎంత దుఃఖపు మాట చూడండి. దాదాపుగా 70 మందిని ఆయన ఏర్పరచుకుంటే ఆ 70 మంది వెళ్ళిపోయారు. ఏర్పరచబడిన 12 మంది మాత్రమే ఉన్నారు. ఆ 12 మందిలో కూడాను ఒక్కడు యేసు ప్రభువును పట్టించాలి, అప్పగించాలి, ఆయన చావు చూడాలి, ఆయన పడద్రోయబడాలి అని ఎదురు చూస్తున్నాడు. ఉన్నారా సంఘంలో ఇలాంటి వారు? మిమ్మల్ని ప్రేమించి మీ జీవితంలో చిన్నప్పటి నుంచి ఒక స్థితిలోనికి తీసుకొచ్చి మీ క్షేమము, మీ అభివృద్ధి కోసం ఆరాటపడుతున్న దైవజనుడు, వీడు మంచుడు కాడు, వీడు ఉండడం మాకు ఇష్టము లేదు అని విసుకుపోతున్న వారు ఉన్నారా?
యేసు ప్రభు శిష్యుల్లో ఒక్కడున్నాడండి, ఆయన పేరు యూదా ఇస్కరీతు. యేసే తన గురించి మాట్లాడుతూ మీలో ఒక్కడున్నాడు, ఆయన ఎవరంటే సాతాను. ఎందుకంటే ఆయన యేసు ప్రభును హతమార్చాలని ఆయన కుట్ర పన్నుతున్నాడు. గమనించండి, ఏ క్రైస్తవ బిడ్డ అయినా బయట లోపల యథార్థంగా ఉండాలి. నీ దైవజన్యతో నువ్వు ఏం మాట్లాడుతున్నావో బయట వాళ్ళతో కూడా యథార్థంగా నువ్వు మాట్లాడుతూ బ్రతకాలి. వేరే వాళ్ళతో ఒకలాంటి మాటలు, దైవజన్తో ఒకలాంటి మాట, అది వేషధారణ అంటారు. ఇస్కరియోతు యూదా యేసే దగ్గరికి వచ్చినప్పుడు ముద్దు పెట్టేస్తున్నాడు, చెలుడు కొడుతున్నాడు, చాలా ప్రేమగా నటిస్తున్నాడు. కానీ గుండె నిండా యేసును అప్పగించాలి, హతమార్చాలన్న కుట్రతో ఉన్నాడు. పొట్ట పగిలి ఆయన భయంకరమైన మరణం మరణించినట్లు బైబిల్ చెప్తుంది. అందుకే యేసు ప్రభు అంటున్నాడు, మీలో ఒక సాతాను ఉన్నాడు, నన్ను అప్పగించాలని ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడు, నేను ఆయనని ఎరుగుదును అంటాడు. అయితే గమనించండి, ఆయన పేరు మాత్రం యేసయ్య, నలుగురు ముందులు చెప్పలేదు. అవునండి, మీ దైవజనుడు కూడా మీ ద్వారా ఎన్ని బాధలు అనుభవిస్తున్నా, మీరు ఆయన గురించి ఎన్ని కుట్ర పన్నుతున్నా, ఎన్ని దూషణ మాట్లాడుతున్నా అన్నీ ఆయనకి అర్థమవుతూ ఉంటుంది. కానీ ఆయన మీ గురించి ఎప్పుడు ఎవరితో మాట్లాడాడు. ఎందుకంటే దేవుని పోలి నడుచుకునే ఆ మనోభావము కలిగిన దైవజనుడు దేవుని వైపు చూసే నడుస్తాడు. యేసు ప్రభు దేవుని కుమారుడు, దేవుని వైపే చూసి జీవిస్తున్నాడు కనుక తన గురించి కీడు యోచిస్తున్న వాని గురించి ఆయన ఎప్పుడు కూడా కీడు చేయాలన్న మనోభావం ఆయనకి కలగలేదు. కానీ ఆయన తన మనసులో ఉంచుకొని ఆయన అందరితో ప్రేమగా మాట్లాడుతూ చెప్తా ఉన్నాడు, తన పట్ల నమ్మకత్వం కలిగి వెంబడించిన వాడే అంత్య దినములు లేపబడతాడు, ప్రభు చేత సంరక్షించబడతాడు, జీవము కలిగిన వాడై ఉంటాడు. ఈ ఉదయకాలములో యేసయ్య మాట వింటున్న నా ప్రియ సోదరి, నా ప్రియ సహోదరుడా, యేసయ్యను వెంబడిస్తూ ఈ లోక సంబంధమైన వ్యక్తులను కాక ప్రభుని యేసునే వెంబడిస్తే యేసు మనకు నిత్య జీవపు మాటలు నేర్పించువాడై ఉన్నాడు. అది అనేక మందికి జీవము కలిగించు. రండి, తలలోంచుకొని ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ ప్రశస్తమైన సమయంలో మీ జీవజలపు మాటను విన్నాం. మా కొరకు మీరు చేసిన అద్భుతమైన త్యాగమును, మీరు మాకు చేసిన ఏర్పాటును గురించి ధ్యానించుకున్నాం. అనేక మంది పిలువబడిన ఏర్పరచబడిన వారు కొందరే. ఆ కొందరిలో నేను, నా కుటుంబము, మేము ఉండేటట్లుగా దీవించు. ఈరోజు వాక్యం విన్న ప్రతి బిడలు మీ ఏర్పాటు నొందిన వారే, మీకు నమ్మకమైన బిడలుగా జీవించే భాగ్యము అనుగ్రహించండి. మీ వాక్యానికి వ్యతిరేకంగా ఏ బిడలు జీవించకుండా మీకు లోబడి జీవించే మనస్తత్వము ప్రతి కుటుంబానికి దయచేయండి. అద్భుత కార్యములు జరిగించండి. సకల మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకొనుమని కృతజ్ఞత స్తోత్రాలు మీకే చెల్లిస్తూ నాజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.